ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈ రోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ శ్రీలంక నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణాంధ్రప్రదేశ్ తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి ద్రోణి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని అయితే తెలిపింది. ఇక దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే బంగాళాఖాతం పరిసర ప్రాంతాలు అంటే తూర్పు మధ్య బంగాళాఖాతం బలమైన మేఘాల గుంపు ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో తమిళనాడు కోస్తా తీరానికి దగ్గరగా రానుంది. దీని ప్రభావంతో తమిళనాడు కోస్తా భాగాలు దక్షిణాంధ్రలోనూ ఈ రోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా వీటి ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురనున్నాయి. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక కోస్తాంధ్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని అయితే తెలిపింది.